ఆయ్ ఆల్ చంద్ర విరాట్ ఇద్దరు ఇక క్రాంతి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇద్దరు కారులోంచి దిగి అటు ఇటు వెతుకుతూ ఉంటారు. ఇక విరాట్ మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఈ పర్సన్ ని చూసారా అని చెప్పి అడుగుతుంటే లేదండి నేను చూడలేదని చెప్పి అతను చెప్పగానే వెంటనే విరాట్ బయటికి వచ్చి చంద్ర అతను చూడలేదంట అని అనగానే ఇక రోడ్డు మీద కనిపించిన అందరినీ క్రాంతిని చూసారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇద్దరు. పద వెతుకుదామని చెప్పి ఇద్దరు అలా వెళ్తుంటే ఒక్కసారిగా ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపు విరాట్ చూస్తుండగా క్రాంతి అటువైపుగా పరిగెత్తుకుంటూ పైకి వెళ్తూ ఉంటాడు. అది చూసిన విరాట్ చంద్ర అటు చూడు ఓ మై గాడ్ అని చెప్పి ఇద్దరు గబగబా క్రాంతి వైపు వెళ్తుంటారు. ఇక క్రాంతి చనిపోవడానికి పైకి మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఇక ఇద్దరు పరిగెత్తుకుంటూ క్రాంతిని కాపాడడానికి వెళ్తూ ఉంటారు. క్రాంతి ఇక పైకి ఎక్కేసి వెంటనే చనిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అమ్మ నాన్న నన్ను క్షమించండి అని చెప్పి దూకబోతూ ఉంటే ఇక విరాట్ చంద్ర ఇద్దరు అక్కడికి వచ్చి అదిగో క్రాంతి అని చెప్పి వెంటనే క్రాంతిని పట్టుకొని లాగేస్తూ ఉంటారు. విరాట్ ఇక వెంటనే క్రాంతి చెంప పగలగొడుతూ ఉంటాడు. పిచ్చారా నీకు, కొంచెం ఉంటే చచ్చిపోయేవాడివి ఫూల్ అని అంటూ ఉంటే ఇక క్రాంతి అవును అన్నయ్య నేను ఫూల్నే, ప్రేమలో ఫూల్ అయ్యాను, భర్తగా ఫూల్ అయ్యాను, ప్రేమికుడిగా ఫూల్ అయ్యాను, కొడుకుగా ఫెయిల్ అయ్యాను, తమ్ముడిగా ఫెయిల్ అయ్యాను. ఇక చంద్ర వైపు చూస్తూ ఒక మర్తిగా అయితే పూర్తిగా ఫెయిల్ అయ్యాను అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇది విన్న చంద్ర శాలిని చేసిన తప్పుకి నువ్వెందుకు, నిన్ను నువ్వు ఎందుకు శిక్షించుకుంటున్నావు క్రాంతి అని అంటుంటే ఆ తప్పుకి అవకాశం ఇచ్చింది ఎవరు, నేనే కదా వదిన, నా వల్లే కదా శాలిని మన ఇంటికి వచ్చింది అని అంటుంటే అది విన్న విరాట్ అయితే నువ్వు తప్పు చేసిన వాడివి అవుతావా, లేదురా నువ్వు బంగారానివిరా, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి ఇన్ని రోజులు నీకు ఆ శాలిని గురించి మేము చెప్పలేదురా, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి రోజు రోజుకి డిప్రెషన్లోకి వెళ్తావని ఒకే ఒక కారణంతో ఆ శాలిని గురించి నీకు తెలిసేలా చేశాము. కానీ మేము అనుకున్న దానికంటే ఆ శాలిని గురించి నీకు ఎక్కువే తెలిసాయి. అది విన్న క్రాంతి అలానే చూస్తూ ఉంటాడు. ఇక చంద్రకళ ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా, ఇప్పుడు జరగాల్సిన దాని గురించి కాదు, ఇప్పుడు ఏం జరగబోతుందో దాని గురించి ఆలోచించు, ఇప్పుడు మనమైతే ఇంటికి వెళ్దాం పద క్రాంతి అని చంద్ర అంటుంటే ఏ ముఖం పెట్టుకొని ఇంటికి పోదాం వదిన అని క్రాంతి అనగానే అయితే ఒక పని చేద్దాం, అందరం కట్టుకొని ఒకేసారి దూకేద్దాం అని అనగానే ఇక క్రాంతి షాక్ అలానే చూస్తూ ఉంటాడు. నేను ఇలా వదిలేసి వెళ్తే ఇంట్లో మా ముఖం మేము చూపించలేం క్రాంతి, అప్పుడు నేను కూడా చస్తాం అని చెప్పి అనగానే ఇక క్రాంతి బాధతో వదిన అలా అనకు అని చెప్పి అంటూ ఉంటాడు. చూడు క్రాంతి, నేను ఏం చేసినా, నేను ఎన్ని అవమానాలు భరించినా అది మన కుటుంబం గురించే, ఇన్ని రోజులు ఇంత చేసిన నేను ఇప్పుడు దీనికోసం ఆలోచించానంటే మన కుటుంబం కోసమే ఆలోచించి చేశాను. ఇప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇన్ని రోజులు నేను మీ అన్నయ్య చేసిన ప్రయత్నాలు పడిన కష్టాలకి విలువేముంటుంది క్రాంతి, చెప్పు అని చెప్పి మనిషి ఎప్పుడు జరిగిన చెడు గురించి కాదు జరగాల్సిన మంచి గురించి ఆలోచించాలి. మనందరం సంతోషంగా ఉండాలనే కదా మనము కలలు కన్నాం. అలాంటిది మన కుటుంబంలో ఏ ఒక్కరు లేకపోతే ఆ ఒక్క సంతోషం కూడా మనకు కనిపించదు. ఆ ఒక్కరు లేరన్న బాధ మనకు లోటుగానే ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే వదిన, తను ఒక్కటి లేకుంటేనే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. పద అన్నయ్య పద వదిన అని చెప్పి ఇక ముగ్గురు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక కామాక్షి శృతితో చూడు ఎంత చిక్కిపోయావో, ఈ జ్యూస్ తాగు, ఈ పాలు తాగు అని చెప్పి ఇక ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు కదమ్మా అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక కంగారుగా శాలిని బయటి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన శృతి ఏంటి శాలిని ఏదో టెన్షన్లో ఉన్నావు, అంత కంగారు పడుతున్నావు ఏంటి అని అంటుంటే ఏం లేదు అని చెప్పి ఇక బయటని చూస్తూ ఉంటుంది.
అప్పుడే ఇక విరాట్ వాళ్ళ కార్ వస్తూ ఉంటుంది. అది చూసిన శాలిని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక కామాక్షి శృతితో బయట కార్ ఆగితే ఈ వీళ్ళలో వణుకు కనిపిస్తుంది ఏంటి? ఏదో ఉందమ్మా, శాలిని ఎప్పుడు ఇలా లేదు, చూసావా ఎంత వణికిపోతుందో అని అంటూ ఉంటుంది. ఇక ముగ్గురు కారులోంచి దిగి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక క్రాంతి లోపలికి వస్తూ ఉంటే శృతి, హాయ్ క్రాంతి, ఎలా ఉన్నావు అని చెప్పి అనగానే వెంటనే ఇక క్రాంతి శాలిని దగ్గరికి వచ్చి నిల్చొని ఉంటాడు. ఇక శాలిని భయపడుతూ ఉంటుంది. కాంతి, అందరి ముందు వద్దు కాంతి, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అనేలోపే ఇక క్రాంతి కోపంగా శాలిని చెంప పగలగొడుతూ ఉంటాడు. ఇక శాలిని చెంప పట్టుకొని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న అందరూ షాక్ అయి అలానే చూస్తుంటారు. అది కాదు క్రాంతి, నేను చెప్పేది విను అనేసరికి క్రాంతి ఇక మళ్ళీ చెంప పగలగొడుతూ ఉంటాడు. ఇక అక్కడున్న అందరూ చూస్తూ అలానే షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక జగదీశ్వరి రఘురాం ఇద్దరు వస్తూ ఉంటారు. ఇదంతా చూసిన రఘురాం, ఏంటిరా నువ్వు చేస్తున్న పని, ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా అని అనగానే ఇక క్రాంతి కోపంగా, ఇది ఆడదా, ఇది ఒక రాక్షసి నాన్న అని చెప్పడంతో శాలిని అలానే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ ఇంటికి మన కుటుంబానికి పట్టిన దరిద్రం అని చెప్పి ఇక క్రాంతి వెంటనే శాలిని గొంతు పట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అది చూసిన అందరూ, వదులురా, ఏం చేస్తున్నావు అని చెప్పి ఇక వెంటనే క్రాంతిని పట్టుకుంటూ ఉంటారు. ఇక శ్యామల శాలిని దగ్గరికి వచ్చి, అసలు నువ్వు ఏం చేస్తున్నావురా, శాలిని చంపేస్తావా అని అంటుంటే ఇక కామాక్షి, మళ్ళీ చంద్ర క్రాంతికి ఏదో నూరు పోసినట్టుంది అని కోపంగా అంటూ ఉంటుంది. అది విన్న క్రాంతి, ఇలా చెప్పే ఇన్ని రోజులు మోసం చేస్తూ వచ్చింది, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఇంట్లోకి అడుగు పెట్టింది అని అంటూ ఉంటే ఇక శ్యామల, ఏంటో నువ్వు అనేది, శాలిని ఎందుకు అలా చేస్తుంది, పాపం తను చాలా కోల్పోయిందిరా అని చెప్పి అంటుంటే ఇక కామాక్షి కూడా తన బిడ్డను కూడా కోల్పోయిందిరా అని అంటుంటే ఇక క్రాంతి ఒక్కసారిగా రెండు చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ ఇక, అయ్యో అత్త, అదంతా అబద్ధమాడింది, అసలు శాలిని ప్రెగ్నెంటే అవ్వలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అలానే చూస్తూ ఉంటారు. అదంతా తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అని, అది ఆడిన నాటకం అని అంటుంటే ఇక ఇదంతా విన్న జగదీశ్వరి, క్రాంతి తప్పురా, అలా అనకూడదు, ఏ ఆడదైనా సరే తన గర్భం విషయంలో అలా అబద్ధమాడదు అని అంటుంటే, అమ్మా, అందరూ వేరు, ఈ శాలిని వేరు, అది నాటకమాడింది, తన పగ నెరవేర్చుకోవడం కోసం ఏదైనా చేస్తుందమ్మా, కడుపులో బిడ్డనే కాదు కన్న బిడ్డను కూడా చంపేస్తుంది అని అంటుంటే ఇక శాలిని అలానే చూస్తూ ఉంటుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఇంట్లో కాదు, మ్యూజియంలో పెట్టాలమ్మా, యుగానికి ఒక్కరు పుడతారు, మహామేధావి. ఛీ, నీది ఒక బతికేనా, పగ కోసం ప్రేమని అడ్డు పెట్టుకొని మా ఇంట్లోకి చేరావు, పగ కోసం నన్ను మోసం చేసి తాళి కట్టించుకొని మా ఇంట్లోకి చేరావు, ఎందుకు ఇదంతా చేశావు చెప్పు, దేనికోసం ఇదంతా, మీ అమ్మ మీలో నింపిన పగంతా మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడం కోసమే కదా ఇదంతా చేశావు, ఎందుకే, చెప్పవే చెప్పు అని క్రాంతి గట్టిగా తనని పట్టుకొని లాగుతూ అంటూ ఉంటాడు. చెప్తావా, నువ్వు ఇక్కడ చంపేయమంటావా అని గొంతు పట్టుకుంటుంటే అప్పుడే ఇక చంద్రకళ వచ్చి, క్రాంతి, నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, మేము శాలిని గురించి నీకు తెలియజేయడమే మా పని, అంతేకాని తనని చంపి నిన్ను అంతకుడిని చేయడం కాదు, ఇంకా దీనిని వదిలేయమంటున్నావా వదిన, ఇన్ని చేసిన దీనిని అలానే వదిలేయమంటున్నావా, నిన్ను భర్తకి దూరం చేసింది, నిన్ను మేనత్తకి దూరం చేసింది, నువ్వు దూరం ఉండేలా చేసింది, దీని వల్ల అవమానాలు ఎదుర్కొన్నావు, లేనిపోని నిందలు మోసావు, ఎంతో బాధ పెట్టింది, ఆఖరికి నిన్ను దేవతలా చూసి నేను కూడా నిన్ను దూషిస్తుంటే భరించావు, అయినా కూడా దీన్ని వదిలేయమంటున్నావా వదిన అని అంటుంటే అప్పుడే ఇక శ్యామల, ఏంటా నువ్వు అనేది, చంద్రని శాలిని అని అంటుంటే, బలిపశం చేసింది అత్త, శాలిని నిజస్వరూపం చంద్రవదిన ఎప్పుడో పసిగట్టింది, కానీ నేనేమైపోతాను అని చెప్పి నాకు చెప్పలేదు, శాలిని మార్చాలని చూసింది, కానీ శాలిని మారకపోగా తనని అడ్డు తొలగించుకోవాలనుకుంది,
తనని ఇంటికి దూరం చేయాలని చూసింది. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూసింది. అన్నయ్యకి నిజం తెలిసి మన దగ్గర నిజం చెప్పాలని చూస్తే అది అబద్ధమని చెప్పి తన కడుపు నాటకం బయట పెట్టింది. అందరికీ తన ఒట్టు రట్టవుతుందని తెలిసినప్పుడల్లా తను ఏదో ఒక నాటకం చేసేది. ఆ తర్వాత అది అబద్ధమని తెలిసి లేని ప్రెగ్నెన్సీని పోయిందని నమ్మించి అన్న వదిన మీద ఆ నింద వేసేలా చేసింది. నేను వదినకి సపోర్టుగా ఉన్నానని తెలిసి అన్నయ్య వదిన మీద లేనిపోని వన్నీ నాకు చెప్పి నా మైండ్ని స్పాయిల్ చేసి వాళ్ళని ద్వేషించేలా చేసింది. టాబ్లెట్స్ బయటపడ్డే రోజే అన్న వదిన నాకు ఈ విషయం తెలియజేయాలనుకున్నారు. కానీ ఈ విషయం తెలిస్తే నేను గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోతానని చెప్పి అన్నయ్య వదిన నాకు ఈ విషయం చెప్పలేదు అని అంటుంటే ఇక కామాక్షి అంటే ఆ టాబ్లెట్ నాన్నకి గతం గుర్తు రాకుండా చేయడం కోసం వాడినవే ఆ టాబ్లెట్స్ అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు. ఇక క్రాంతి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, అమ్మ, నన్ను క్షమించండి, నిన్ను చంపాలని చూసింది చంద్ర వదిన కాదు, ఈ రాక్షసియే. ఈ రాక్షసి గురించి నిజం తెలిస్తే వదినని అమ్మ అక్కును చేర్చుకుంటుందని తెలిసి వదిన మీద ఈ నింద వేయాలని చూసింది. వినాయక చవితి రోజు నాన్నని చంపాలని చూసింది ఈ శాలిని అని చెప్పడంతో ఇక అందరూ షాక్ అలానే చూస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా రఘురామ్కి గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక శాలినిని నేను నీ గురించి అందరికి చెప్పేస్తాను అని చెప్తూ వెళ్ళబోతుంటే ఇక శాలిని వెనుక నుంచి తల మీద కుట్టడం అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అవును, ఆ రోజు నన్ను మెడిసిన్ దాచిన విషయం గురించి నాకు తెలిసిపోయింది, నేను అందరికీ చెప్పేస్తానని చెప్పి ఆ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పి నన్ను బతిమిలాడింది. నేను చెప్పడానికి వెళ్తుంటే నా తల మీద కొట్టింది శాలిని, నన్ను చంపాలని చూసింది అని చెప్పడంతో ఇక శ్యామల కోపంగా, శాలిని, ఇదంతా చేసింది నువ్వా? ఇన్ని రోజులు మేము చంద్రని అవమానించాము, చంద్రని తిట్టాము అని చెప్పి అంటుంటే ఇక కామాక్షి కూడా మా మధ్య ఉంటూ మా మధ్య ఇలా నిలబడి మమ్మల్ని దూరం చేయాలని చూస్తావా? మా అన్నయ్యని చంపాలని చూస్తావా? చంద్ర మీద ఉన్న కోపంతో శృతిని విరాట్ని కలపాలని చూసావు అనుకున్నాం, కానీ ఇలా మా ఇంటికి వచ్చి మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తావని అనుకోలేదు. అంతేకాదు అత్త, శృతిని పెళ్లికి ఉసిగొలిపేలా చేసి ఆ నిందని చంద్ర మీద వేసింది ఈ శాలినే అని చెప్పగానే ఇక కామాక్షి కోపంగా, అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవని నా బిడ్డ శృతి మీద తీర్చుకున్నారు అన్నమాట. ఒకరు మా కూతుర్ని ఇంటికి కోడల్ని కాకుండా చేశారు, మరొకరు నా కూతురుని ఇంటికే దూరం చేశారు. వావ్ అని చెప్పి ఇక కోపంగా అంటుంటే ఇక శ్యామల, ఎందుకమ్మా మా కుటుంబం మీద మీకు ఇంత పగ? ఇదంతా విన్న జగదీశ్వరి, వాళ్ళమ్మని బిజినెస్ లో నేను ఓడించానని చెప్పి బిడ్డని పగపోసి పెంచింది, అందుకే మన ఇంటి మీదకి ఉసిగలిపి నా మీదికి పగ తీర్చుకోమని చెప్పింది. ఇప్పుడు దీని పరిణామసారం ఎలా ఉంటుందో బహుమతిగా పంపిస్తాను అని చెప్పి ఇక కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక జగదీశ్వరి లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చి శాలినికి వీరి పెడుతూ ఉంటుంది. ఇక అది చూసిన శాలిని అలానే షాక్ చూస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన క్రాంతి, నీకెందుకమ్మా ఈ రక్తపు మడకలు అంటడం? ఈ శాలిని ప్రేమించి నేను ఇంటికి తీసుకొచ్చాను, ఇప్పుడు దీన్ని నేనే చంపేస్తాను అని చెప్పి ఇక గన్ తీసుకోబోతూ ఉంటే ఇక అప్పుడే చంద్ర వచ్చి ఆపుతూ ఉంటుంది. క్రాంతి, నీకేమైనా పిచ్చా? అత్తయ్య గారిని ఆపుతావనుకుంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అంటుంటే, ఊరుకో చంద్ర, దీన్ని చంపడమే మంచిది, అలా చంపే మార్గమైతే నేను శాలిని ఎప్పుడో చంపేసేదాన్ని అత్తయ్య. అవును, దీన్ని చంపడం కాదు, ఏ తాళిని అడ్డు పెట్టుకొని ఇంటికి వచ్చిందో అదే తాళి లేకుండా తను జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలి. ఏ కుటుంబం అయితే ఇన్ని రోజులు తనని కాపాడిందో అదే కుటుంబం తనని ఇంట్లో నుంచి పంపిస్తే ఒంటరిలా
ఇలా ప్రాణభిక్ష పెట్టి తన పశ్చాత్తాపంతో ఉండిపోవాలి. రే కాంతి, వెంటనే దాన్ని ఇంట్లో నుంచి గెంటేరా అని అంటూ ఉంటే ఇక క్రాంతి అలానే చూస్తూ ఉంటాడు. చూసావు కదా మా కుటుంబం ఎలాంటిదో, శత్రువుని కూడా క్షమించి వదిలేసే రకం. పోవే ఇక్కడి నుంచి అని చెప్పి ఇక వెంటేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళు అని కామాక్షి కూడా తనని గెంటేస్తూ ఉంటుంది. ఇక షాన్ని వెంటనే ఏడుస్తూ చంద్ర దగ్గరికి వచ్చి, నువ్వే గెలిచావు చంద్ర, మాట నిలబెట్టుకున్నావు. ఏంటి దీపాన్ని వెలిగించే కోడల్వి నువ్వే అని చెప్పి నువ్వు నిరూపించుకున్నావు. చెప్పాలంటే నేను ఎప్పుడు ఇంటి గురించి ఆలోచించలేదు, ఇంటి నాశనం గురించి ఆలోచించాను. కానీ నువ్వు ఇంటి కోడలిగా ఆలోచించావు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నా గురించి ఆలోచించావు. నా మంచి కోసమే కోరుకున్నావు, నన్ను మార్చాలని చూసావు. కానీ నేను మారలేదు. కానీ మారితే బాగుండేది అనిపిస్తుంది. ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని గట్టిగా వేడుకుంటూ ఉంటే ఇక క్రాంతి, వదిన తను మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టింది అని అంటూ ఉంటాడు. ఇక ప్రోమోలో, ఇన్ని రోజులు మీరు చంద్రాని ప్రేమిస్తున్నారని తెలుసు, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మీరు తన మీద చూపించే ప్రేమకి నేను లొంగిపోయాను. నన్ను కూడా తనలా ప్రేమించాలనుకుంటున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అంటుంటే ఇక క్రాంతి కోపంగా, పాలు పోసి పెంచినంత మాత్రాన పాము పాము కాకుండా పోదు, నువ్వు కూడా అంతే. నీలాంటి దానికి క్షమాభిక్ష పెట్టడం ఎక్కువ, పోయి ఇక్కడి నుంచి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జగదీశ్వరి చంద్రని పట్టుకొని ఇక ఆప్యాయంగా తనని ఆక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.